అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును రాయబడింది. నీతిమంతుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే వెలుగిచ్చేవిగా ఉంటాయంటే, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా జీవిస్తావో నీలో ఏ పాపము రాకుండా, మలినమంటనవ్వకుండా, పరిశుద్ధమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, నీతిని అనుసరించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీవు వర్ధిల్లే వ్యక్తిగా ఉంటావంటే, నువ్వు వెలుగునిచ్చే వ్యక్తిగా ఉంటావంటే, తేజరిల్లే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు నువ్వు ఒకవేళ వ్యతిరేకముగా పాపము చేసే వ్యక్తిగా, భక్తిహీనుడిగా కనుక నువ్వు అంటే మరి అది చాలా వ్యతిరేకమైన జీవితానికి పరిస్థితులకు దారి తీసేదిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీతిని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. నీతిమంతుల యొక్క జీవితాలు ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడాలి.